మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. Hello everyone, I am Dr. Miduna, consultant gynecologist at Medicover Hospital, Chandanagar branch. Mirena IUCD అనేది రీసెంట్ గా ఎక్కువగా మనం వింటున్నామండి. ఎందుకంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఇది కొంచెం నెక్స్ట్ జనరేషన్ లాగా వస్తుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ మనం ఓరల్లీ తీసుకుంటామండి. ఓరల్లీ ఏ ట్యాబ్లెట్ అయినా మనం తీసుకుంటే ఏమవుతుందంటే అది ఫుల్ బాడీ అంతా కూడా వెళ్ళడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫుల్ ఆ మెటబాలిజం అవన్నీ అయ్యేదానికి. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ మనకి మిరీనా వల్ల ఏంటంటే ఆ మిరీనా అనేది మనం కాపర్ టీ లాగా గర్భాశయం లోపల ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్ అండి, అట్లానే పెట్టేస్తాము. కాపర్ బదులు ఇక్కడ మనకి హార్మోన్ రిలీజింగ్గా డివైస్గా ఉంటుంది. అదేంటంటే గర్భాశయం లోపల మనం పెడుతున్నాం కాబట్టి ఓన్లీ ఆ గర్భాశయంలో ఒకటే ఆ హార్మోన్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. సో ఈ ఓవరాల్గా బాడీలో మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తగ్గుతాయి. ప్లస్ అది దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని వల్ల కొంతమంది పేషెంట్స్ అంతా ఎక్కువ బెనిఫిషియరీ అవుతూ ఉంటారు. అండ్ దానివల్ల కొందరికి అపోహ ఏంటంటే మిరీనా యూసిడి పెట్టుకుంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, దానివల్ల తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయేమో, కొందరికి వచ్చాయి మాకు వస్తాయేమో అన్నట్టు అపోహలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. బట్ దానివల్ల మీకు ఏం టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే రాదు, మీరు సెక్స్ పాల్గొనడం కూడా ఏమి ఇబ్బంది అయితే అవ్వదండి. అండ్ వాటి వల్ల కూడా మీకు బ్లీడింగ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే పెట్టిన ఒక 1-2 months ఒకటే ఉంటుందండి. దాని తర్వాత అది సెట్ అయిపోతుంది హార్మోన్ రిలీజ్ వల్ల. సో దట్ మీకు అది బర్త్ కంట్రోల్ పిల్గా కూడా వాడచ్చు. ఇన్ కేస్ ఏమైనా బ్లీడింగ్ డిజార్డర్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఇది వాడచ్చు. 2 రకాలుగా కూడా ఇది పనికొస్తుంది కాబట్టి. అండ్ మీకు దానికోసం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏమైనా ప్రొసీజర్ లాగా చేస్తారేమో నాకు భయం అన్నట్టు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1-2 minutes అండి ఓపీడీలో పెట్టేసి మిమ్మల్ని పంపించేస్తారు. అండ్ ఒక్కసారి మనం మిరీనా యూసిడి వేస్తే 5 years వరకు అది అలానే ఉంటుంది. మాటికి టాబ్లెట్స్ వేసుకోవాలి ఇవన్నీ ఏమి ఉండదు. 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు అది బాగానే అనిపిస్తే 5 years తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తీసేసి ఒక కొత్త యూసిడి లాగా వేసేస్తారండి.